ఆ రోజుల్లో ఏంట్రా లైట్ ఇచ్చాడు లైటింగ్ బ్లాక్ అవుతుంది. నాకు పెద్ద సినిమా ఇది వచ్చింది. కెమెరా వాళ్ళు బాగుంటుంది అలా ఇవ్వాలి. నవ్వే కళ్ళు
నువ్వు వేస్తే బోర్డు బొమ్మలకి ఎలా తీసుకుంటావే పెడబెట్టు. చెల్లు నొక్కుడే నొక్కుడు వేసేది ఏం పెట్టేది. నిన్నే బాగా వేస్తున్నా బొమ్మలు ఉంటుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏం లాట. చూడు సార్ అన్నట్టు మన టీంలో మాత్రం సీరియస్నెస్ లేదు లేదు మరి అంతే సార్ అన్నట్టు అందరూ సరే క్లాస్లోకి ఇలా చూసుకున్నాం క్లాస్కి వెళ్ళాక సీరియస్నెస్ లేదు. ముందు బ్యాచ్ వాళ్ళకి వాళ్ళు చూసారు సీరియస్నెస్ ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేయటం. ప్రతి బ్యాచ్కి ఇలానే అంటారు. అంతేనా? అలా అంటావా? మీ ముందు బ్యాచ్ బాగుంటుంది, మీ ముందు బ్యాచ్ బాగుంటుంది అంటారు ప్రతి బ్యాచ్కి. వాళ్ళ తర్వాత వచ్చిన బ్యాచ్ కూడా వాళ్ళ కోసం అలాగే చెప్తారు. అలాగే వాళ్ళ తర్వాత వచ్చిన బ్యాచ్ కూడా వాళ్ళ కోసం అంతా హోంవర్క్లు చేశారంటారు. ఆడికెళ్ళి కనుక్కుంటే మేము ఎవరం చేయలేరా మీరు చేశారని చెప్పారు ఒకసారి. అంతే స్కూల్లో ఎలాగలగా అమ్మాయిలు బాగా చేస్తున్నారు వర్క్లు మీకంటే అని అంటారు. మన వెంకట సార్ ఏమన్నారా? అవునా నిజంగా వెళ్ళి అడిగారు. ఎస్సీ సెక్షన్కి వెళ్ళి నువ్వు అడిగావా? మేము అడుగుతాం చూడండి ఎంత బాగా మన వర్క్ చేస్తామని చెప్తారు ఎంకరేజ్ చేయడానికి. చిరునవ్వుతో ఎదురొచ్చి తెల్లెత్తి దీవించి బొమ్మలు వేస్తుంటే ఎప్పుడు కేకే పొల్లు చూడు నోట్లో నాలుగు ఆడ పెట్టాడు. అసలు యాక్సిడెంట్ వేస్తున్నట్టున్నాయి పళ్ళు అయితే తెల్లగా. ప్రెసిడెంట్ క్లోజ్ మెస్ వాక్ మా ఇద్దరిది మెస్ వాక్ బాగుంటుంది. మంచి ప్లేస్ సూపర్ ఉంది. ఏంటంటే తింటారైంది ఇప్పుడు బిర్యానీ నా సూప్ తింటే ఎట్లాంటి సోప్ టేస్ట్లో ఉంటుంది. సోప్ టేస్ట్లో సోప్ కాదన్నా మింట్ సోప్ టేస్ట్లో లవంగాలు ఇది ఈ ఫ్లేవర్ ఎంతది? పెద్దది వచ్చి 75. ఎన్ని గ్రామ్స్ పెద్ద అంటే అవన్నీ తెలిసి ఏడెందుకు ఉంటాడు వాడు. ఫ్యాక్టరీ పెట్టినవాడా కంపెనీలు తయారవుతారా? మెస్వాక్కి అప్లైడ్ ఆర్ట్స్గా డిజైన్ చేస్తాను. లవంగాలు పడాలి అప్పుడు పేస్ట్ కాస్తా ఉంటే పిల్లలందరూ వచ్చి బ్రష్లతో తీసుకొని వెళ్ళిపోవాలి. ఇదే యాడ్. ఏంది యాడ్ చెప్పు మళ్ళీ చెప్పు. ఒక అబ్బాయి లవంగాలు ఇసిరేస్తాడు ఇలా గాల్లోకి. ఇంకో చిన్న వచ్చి ఇదిగో తీసుకో అని చెప్పి తులసాకులు ఎగరేసింది. ఆ గాల్లో మెల్ట్ అయ్యి టేస్ట్గా వస్తే పిల్లలందరూ కింద బ్రష్ ఉంటారు. ఇలా కిట్టి తీసుకుంటారు. అన్న నాదేయాలన్నా ఎందుకంటే నెక్స్ట్ టైం టిప్ వేయవద్దు, వేస్తాను. రేపు కూర్చుందాం. రేపు సార్ ఉండరు లేని టైంలో. రేపు ఇక్కడే ఉంటారేమో కదా. 2 క్లాసులు చూసుకోవాలి కదా ఆయన. అవును. ఏమేమి 2 ఏ క్లాసెస్? ఇప్పుడు అప్లైడ్ ఆర్ట్స్ వాళ్ళు కూడా ఆయనే అనుకుంటా. మొన్న చెప్పారు నేను 2 క్లాస్ హ్యాండిల్ చేయాలి, అందుకని మేము క్లాస్లోనే కూర్చోబెట్టి చేస్తాను స్టూడియోలో పెట్టు. ఈ వర్క్ కూడా మన స్టూడియోలో చేస్తే దరిద్రంగా ఉంటుంది తెలుసా. ఆ డస్ట్లోని స్టూడియోనా అది? మనం వర్క్ చేద్దాం. చేసేది ఏదైనా స్టూడియోనే. ముందు మనం వర్క్ చేద్దాం కదా. అదే మన రూమ్ కూడా స్టూడియోనే.
అంతే వర్క్ చేసేది ఏదైనా స్టూడియోనే కదా. మన కోసం మనల్ని ఎంటర్టైన్ చేయడం, మోహన్ కోసం. మనల్ని చూస్తే ఎంటర్టైన్ చేయడం కోసం. చుంటేనే ఎవడైనా సై ఆ పాట చేయాలి ఫేర్వెల్ మనకి ఫ్రెషెస్ ఇస్తే. ఏంది ఇచ్చేది నువ్వు కళాకారులు అంతా పేదవాళ్ళు ఉండేవాళ్ళు. మినిమం వీడియో 500 MB కానీ 300 MB కానీ మెమరీ తీసుకుంటుందా? 8216 MB. అబ్బా మనం చిన్న సైజ్ చేసుకోవచ్చు అమ్మా. 600 అంత మీరు తీసుకుంటా. క్వాలిటీ దొబ్బుద్దేమోగా, క్వాలిటీ దొబ్బుద్దేమో. చిన్నది ఎలా చేసుకోవచ్చు అవి? దానికి యాప్ ఉంటుందా వీడియో కన్నా? ఇంకేం అడ్డం లేదు అన్న. నాకేం ఉంటుంది. అవుతున్నారా? మన వర్క్స్ మనం వేసినప్పుడు ఇచ్చే ఆనందం కంటే నలుగురు చూసి బాగుంది అన్నప్పుడు మనకు ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది కదా. సాధారణంగా మనం చేసినప్పుడు కష్టంగా ఉంటుంది, టైం ఎంత స్పెండ్ చేసినట్టు అన్న ఉంటుంది, కానీ అప్పుడు కంటే నలుగురు చూసి అబ్బాయి వర్క్ చాలా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది అన్నప్పుడు కష్టాన్ని మర్చిపోతాం. తమ్ముడు బ్లర్ అయిపోతుంది, అప్పుడు బ్లర్గా వస్తుంది. దూరం నుంచి వస్తే క్లియారిటీగా ఉంటుంది, లేకపోతే అనవసరంగా వేసినంత వేస్ట్ అవుతుంది. ఎందుకు బ్లర్ వస్తుంది అనవసరంగా? జూమ్ చేస్తావా? లేదు, జూమ్ రాదు ఇందులో. ఎందుకు బ్లర్ వస్తుంది? బ్లర్ రాకూడదు కదా తమ్ముడు. ఇప్పుడు మంచి ఇప్పుడు క్లియరెన్స్ లెన్స్ బాగా ఉన్న ఫోన్స్ ఏమన్నా
మంచి హెచ్డి క్వాలిటీ ఉన్న ఫోన్స్ ఏమన్నా, కెమెరా హెచ్డి క్వాలిటీ ఉన్న ఫోన్స్ ఏమన్నా మీకు తెలిసి? కెమెరా హెచ్డి క్వాలిటీ ఉన్న ఫోన్స్ ఏమున్నాయి మీకు తెలిసి? తెలీదన్నా. రేజర్ నాది. సారీ రావట్లేదు రాడన్నా, ఇంకా అటెండెన్స్ షీట్ తీసుకోవడానికి వస్తాను నాకు తెలిసి. అన్నాడా? ఎందురాడు 3 పవర్ కట్టాడా? చూపిస్తావా? ఏ ఏడద్దు, ఏం కావాలి? కావాలి నీ హిస్టరీ ఎగ్జామ్ నేను రాసి పెడతాను. మోహన్ ఏడద్దు మోహన్. మోహన్ రేపు బిఎఫ్ఏ చేసి పెద్ద స్కల్ప్టర్ అయ్యి అసలు బిల్డింగులు అంతా శిల్పాలు పాటలు స్కల్ప్చర్ చేసేస్తారా? పాటలు హ్యూమన్. మన తెలియకుండానే స్కల్ప్చర్ క్లాస్లో మన విగ్రహాలు పెడతాడు. రోజు క్లాస్కి వచ్చేసరికి సార్ స్పెషల్ షో ఉంది, అందరినీ కళ్ళు మూసుకోవాలి, లోపల వచ్చే ఉంది. నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవాలి, అప్పటిదాకా కళ్ళు తెరవకూడదు సార్. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ప్రేమ అంటే అంతా ఇలాగే తీసుకుంటే బాగుంది కదా. కదా, మొదటి నుంచి ఇలాగే బ్లర్లో వచ్చిందా? అక్కడక్కడ వచ్చింది. నేను వాడేది రెగ్యులర్ స్టైల్, నాది రెగ్యులర్ స్టైలే. ఎవరిని తిడుతున్నా బస్సు? మీ అమ్మ ఏం చేసింటారు? ఏ కొద్దిగా డీటెయిల్ ఉన్నాడన్నా. ఏరా
డబ్బులాగా బతుకుంటాం నిజంగా. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? అటు బాగుంది. కొంచెం ఇబ్బంది కాదు. మీరు బాగుంది ఎందుకు వినడానికి బాగుంది కానీ కమ్మ కట్టినట్టుంది. ఎట్లా చెప్పా? వినడానికి బాగుంది కానీ కమ్మ కట్టినట్టుంది. జీబీయా? జీబీయా? ఎన్ని జీబీ అయిపోయింది? 2 GB అయిపోయింది. అప్పుడే వీడియో సైజు 2 GB. ఇట్ ఈస్ పాసిబుల్. తమ్ముడు నాకు ఓపిక ఉండదు. తమ్ముడు కనిపిస్తున్నాడా లేదా? చేయి కనిపిస్తుంది చాలు. పెద్ద కామెడీ. తమ్ముడు కనిపిస్తున్నాడా లేదా అంటే చెయ్యి కనిపిస్తుంది చాలంటే. అల్టిమేట్. సైన్ స్టైల్గా చేయడం నేర్పిస్తాం మాకు. సైన్ చేయడం రావట్లేదు. వాయిస్తుంటాడయ్యా సైన్ అడుగుతున్నాడు చూడు. నిజంగా నేను సీరియస్ చెప్తున్నా. ఒక ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్లా చేయాలి. సైన్ చూసి కూడా సైన్ డిజైన్ అనేది బాగుంటుంది. అల్టిమేట్ అవసరం. చాలామంది ఆర్టిస్టులు చాలా బాగా పడతారు సైన్. నాకు సైన్ పెట్టడం రాదు. సార్ నార్మల్గా రవి అని రాసేస్తాను తప్ప ఎందుకు సైన్ ఇంప్రెసివ్గా చేయాలి, నేర్చుకోవాలి. అదే ఆర్టిస్ట్ కదా, ఇంప్రెసివ్గా ఉండాలి అన్న ఎప్పుడు దానికి ప్రయత్నం చేయలేదు. నాకు కూడా పిచ్చిదిలా ఉంటుంది నా సైన్. తమ్ముడు దయచేసి ఇంతకన్నా నాకు ఓపిక లేదు. దీన్ని చెత్తగించవల్ల, ఇంతటితో చెత్తగించవల్ల. ఇంకో బొమ్మ వేస్తున్నట్టు అదే బొమ్మ దీని మీద మళ్ళీ వేస్తున్నట్టు. ఏంటమ్మా? ఇంకో బొమ్మ వేస్తున్నట్టు స్టార్ట్ చేసినట్టు అదే ఇంట్రెస్ట్ దీన్ని కంటిన్యూ చేసినట్టు. అబ్బా గుడ్ జోక్. జోక్ ఏమన్నా ఇంకో బొమ్మ వేస్తున్నట్టు వల్ల అదే ఇంటి చదివే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక చెప్పేటప్పుడు అమ్మా ఆహా
ఈ పైన ఎంఎఫ్ లేదు కింద దెమ్మ ఇస్తున్నారండి